ఈ బాకానాదము ఎవరికైతే వినబడుతుందో, విననట్లు ఉంటే గనుక వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. వినిన తర్వాత తన్ను తాను సిద్ధం చేసుకొని తను ఆ ఖడ్గము నుంచి పారిపోవడానికి జాగ్రత్త తీసుకుంటే మేలు అని చెప్తున్నాను. ఈరోజున దేవుని యొక్క స్వరం వినబడుతుంది, దేవుని యొక్క బాకానాదం వినబడుతుంది సంఘంలో. నీ ఆత్మస్థితిని కాపాడుకోవడానికి, నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి, నీ యొక్క నడవడిని మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యమే వినబడుతుంది. దేవుని యొక్క వాక్యమే మనకి ఒక బాకానాదం. అది విని కూడా మన హృదయాన్ని కఠినపరుచుకొని నిన్నట్లాగానే జీవిస్తూ, మొన్నట్లాగానే జీవిస్తూ, రేపు కూడా ఇలాగే జీవిస్తూ ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తున్నప్పుడు అనుకున్నని గడియలో ఆయన చెప్పినట్లుగా ఏం చేస్తాడన్నమాట, వస్తాడు. ఇక్కడ అదే జరిగింది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ మొద్దులేని ఆ కన్యకలో మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధి గలవారిని అడిగారు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినప్పుడు, నువ్వు లోకాన్నించి వేరయ్యి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే, వాడు అది పొందుకోనప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మను కానీ, నువ్వు జీవిస్తున్నటువంటి విశ్వాసము, నువ్వు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను, నువ్వు కలిగి ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి సహవాసమును అప్పివ్వడానికి అవుతుందా? నూనె అయితే ఇవ్వచ్చు, ఉప్పు అయితే ఇవ్వచ్చు, కారం అయితే ఇవ్వచ్చు. ఇది ఇచ్చే కాదనమాట, ఇది ఇచ్చేది కాదు.